ఓం శ్రీ రమణాయ. భగవాన్ సేవలో నా జీవితము అని అన్నామలై స్వామి గారు రాస్తున్న ఈ పుస్తకాన్ని చూద్దాము. భగవాన్ జీవకారుణ్యము. భగవాన్ జీవకారుణ్యమూర్తి. మానవులనే కాకుండా పశుపక్షాదులను కూడా ప్రేమతో దరి చేర్చి లాలించి బుజ్జగించి వాటికి శాంతిని పంచిపెట్టిన ప్రేమ స్వరూపులు. పశుపక్షాదుల మోగ భాష భగవాన్కు అర్థమయ్యేది. వాటి కష్ట సుఖాలను ఆలకించేవారు. కన్నబిడ్డల కన్నా మిన్నగా వాటికి ఉపచారాలను చేసేవారు. తన సన్నిధిలో ఉన్న జీవజంతువులు తమ తమ స్వాభావిక చపల కాఠిన్య భావాలను వదిలి సాత్విక భావాలతో మెలిగేవి. మానవులకే కాకుండా పశుపక్షాదులకు కూడా మోక్షాన్ని ప్రసాదించిన మహానుభావులు భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు. జంతువులపై భగవాన్కు గల అవ్యాజానురాగాన్ని గురించి ఇంతకు పూర్వమే చాలామంది వివరించారు. ఇప్పుడు నేను ఆశ్రమ జంతువులను కూర్చి మాత్రమే వివరిస్తాను. జింక పిల్లవల్లి. ఒక భక్తుడు ఒక చిన్న లేడి పిల్లని తెచ్చి ఆశ్రమంలో వదిలి వెళ్ళాడు. మొదట భగవాను అందుకు అంగీకరించలేదు. ఆశ్రమానికి ఈ జింకతో పనేముంది, ముఖ్యంగా దీన్ని చూసుకునేవారెవరు అని భగవాన్ అన్నారు. మాధవ స్వామి, నేను చూస్తాను, ఆ పని నాకు అప్పగించండి అన్నారు. ఆ విధంగా జింకపిల్ల ఆశ్రమంలో పెంపుడు జంతువు అయ్యింది. భగవాన్ రోజు దానికి ఆహారం పెట్టేవారు. వల్లి అప్పుడప్పుడు హాల్లోకి వచ్చి భగవాన్ని చెంత గంతులు వేస్తూ నృత్యం చేసేది. ఒకనాడు వల్లి గొర్రెల గుంపులో కలిసిపోయింది. దాని కాళ్లను ఎవరో బాగా కొట్టారు. దెబ్బ తగిలిన అది వారి బారి నుండి తప్పించుకుంది, కానీ ఆశ్రమానికి రాలేకపోయింది. రాత్రి అయింది. వల్లి ఆశ్రమంలో కనిపించలేదు. భగవాన్ ఇది గమనించి నన్ను రంగస్వామిని వెతకడానికి పంపించారు. టౌన్లో వెతికాము, కానీ ఆ చుక్కి తెలియలేదు. మరుసటి రోజు ఈశాన్య మఠానికి పోయిన కొందరు భక్తులు వల్లిని చూసి గాయమైన కాలికి కట్టుకట్టి ఆశ్రమానికి తెచ్చిచ్చారు. డాక్టర్ చూసి కాలు బాగా దెబ్బతింది, కోలుకోవడం కష్టమని చెప్పి మందేసి వెళ్ళిపోయారు. భగవాను భద్రంగా దాన్ని పాత భోజనశాలలో ఒక మూల బుట్టలో పెట్టించారు. 1 నెల జరిగింది, కానీ గాయం మానలేదు. భగవాను అది మరణావస్థలో ఉన్నట్లు గ్రహించారు. అప్పుడు సమయం ఉదయము 4 గంటలు కావస్తోంది. భగవాన్ ఒక చెయ్యిని దాని తల మీదను, మరొక చెయ్యి దాని హృదయం మీదను ఉంచి దాని ప్రక్కనే కూర్చున్నారు. భగవాన్ తన భక్తులు మరణిస్తూ ఉంటే కొందరు ఆ విధంగా చేసేవారు. వారి మనస్సును హృదయంలోకి మరణించి అక్కడే అది లయమయ్యేటట్లుగా చేసేవారు. అదృష్టమున్న భక్తులు వెంటనే ఆత్మానుభవాన్ని పొంది శరీరం వదిలేసేవారు. వారికి ముక్తి లభించేది. మొదట తన భక్తుడైన పళనిస్వామికి ఆ విధంగా చేశారు. అయితే అది సఫలం కాలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత తన తల్లి అళగమ్మకు, ఆ తర్వాత గోవు లక్ష్మికి హస్తదీక్ష చేత మోక్షాన్ని ప్రసాదించారు. వల్లికి కూడా భగవాన్ 1 గంట కాలము ఆ విధంగా చేశారు. ఆ సమయంలో అది మూత్ర విసర్జన చేసింది, కానీ భగవాన్ లెక్క చేయక అలానే తన హస్తాలను హృదయ శీర్షములపై ఉంచారు. దాదాపు 5 గంటలకి అది మరణించింది, కానీ భగవాన్ దానికి మోక్షం ఇచ్చినట్లు ఎవ్వరికి చెప్పలేదు. దీక్ష విజయవంతమై ఉంటే భగవాన్ తప్పక చెప్పుండేవారు. భగవాన్ నన్ను పిలిచి, ఆశ్రమానికి వెనుక గేటు వద్ద సమాధి చేద్దాము, మనకు మేస్త్రీల అవసరం లేదని అన్నారు. నేను మేస్త్రీ పని చేస్తూ ఉంటే భగవాను నాకు ఇటుకలను అందించారు. సమాధిపై లింగాన్ని పెట్టించారు. కొన్ని గంటల్లో ఇదంతా జరిగిపోయింది. అంత్యక్రియలను జరిపించిన తర్వాత భగవాన్ హాల్లోకి వెళ్ళిపోయారు. కాకి వృత్తాంతము. ఒకనాడు భగవాను హాలు బయట ఒక కాకి స్మృతి లేక పడి ఉంది. మాధవస్వామి దాన్ని చూశారు. జాలిపడి భగవాన్కి చెప్పారు. భగవాన్ దాన్ని తెమ్మన్నారు. మాధవస్వామి తెచ్చి భగవాన్కి ఇచ్చారు. భగవాను దాని తల మీద, వీపు మీద కొద్దిసేపు జాలితో బాగా దువ్వారు. ఇంతలో అది భగవాన్ హస్తాల్లోని ప్రాణం వదిలేసింది. దానికి కూడా వల్లి ప్రక్కనే భగవాన్ సమాధిని చేయించారు. కాకిని తాకడమే అయిష్టమని భ్రమపడే వారికి భగవాన్ నేర్పిన పాఠం ఇది. జాకీ కుక్క. జాకీ ఒక చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఆశ్రమానికి వచ్చింది. ఇది ఇతర కుక్కలతో కలిసి తిరిగేది కాదు, ఆడుకునేది కాదు, నిరంతరము సాధువులాగా జీవించేది. ఒక భక్తుడు దాన్ని కాషాయ వస్త్రాలతో అలంకరించేవాడు. అది కాషాయాంబరధారి అయి హాల్లో భగవాన్ ఎదుట కూర్చొని ఆయన కళ్ళ వైపే చూస్తూ ఉండేది. భగవాన్కి జాకీ అంటే చాలా ఇష్టం. దాని పద్ధతులు భగవాన్కి నచ్చేవి. భగవాన్ భక్తుడు రామస్వామి పిల్లై జాకీని జాగ్రత్తగా చూసుకునేవారు. ప్రతిదినము దానికి సబ్బుతో స్నానం చేయించి శుభ్రంగా ఉంచేవారు. అది హాల్లో ఉన్నప్పుడు భగవాన్ ప్రసాదం అందరితో పాటు జాకీకు కూడా భగవాన్ పెట్టించేవారు. అది వెంటనే తిందు భగవాన్ వైపు చూస్తూ ఆయన ప్రసాదాన్ని నోట్లో వేసుకున్న తర్వాతనే జాకీ
జాకీ తినేది. ఒకనాడు భగవాన్ బయట బావి దగ్గర కూర్చున్నారు. భక్తులు వచ్చి ఆయన సమీపంలో కూర్చున్నారు. భక్తులతో పాటు జాకీ కూడా కూర్చొని భగవాన్ని చూస్తూ ఉంది. ఇంతలో ఒక క్రొత్త కుక్క వెనుక గేటు నుండి లోపలికి వచ్చింది. జాకీ దాన్ని ఎలా గమనించిందో వెంటనే మొరిగింది. భగవాన్ చూసి కళ్ళు మూడు అంటే కళ్ళు మూసుకుంటే దాన్ని చూడలేవు కదా అని అన్నారు. వెంటనే జాకీ భగవాన్ ఆజ్ఞను పాటించి కళ్ళు మూసుకుంది. కానీ అక్కడున్న భక్తులు మాత్రం ఆ వచ్చిన కుక్కను చూస్తున్నారు. నేను చూశాను, నవ్వు వచ్చింది. ఆ సూచన కేవలం జాకీకే కాదు, అందరికీ. కళ్ళు మూసుకుని కూర్చుంటే బాహ్య విషయాలు కనిపించవు. అప్పుడు తన్ని తాను నిర్మలంగా చూసుకోవచ్చును, మనసు పరిస్థితి కూడా తెలుసుకోవచ్చును. అదే భగవాన్ యొక్క ఆనాటి ఉపదేశ సారాంశము. జాకీ పక్కేండ్రు ఆశ్రమంలో జీవించింది. అది మరణించిన కాలము మాత్రం జ్ఞాప్తికి లేదు. బహుశా 1930లో అనుకుంటాను. నేను అప్పుడు బిల్డింగ్ పనులు చేస్తున్నాను. భగవాన్ వచ్చి జాకీ మరణించిందని దాని శరీరాన్ని పూడ్చి సమాధి కట్టమన్నారు. జింక, కాకి సమాధుల పక్కనే జాకీ సమాధి కూడా కట్టబడింది. గోవులక్ష్మి. ఇక గోవులక్ష్మిని గూర్చి చెప్పవలసింది. ఆమెను గూర్చి ఇంతకుముందే చాలామంది రాశారు. అయితే ఇతరులు చెప్పకుండా వదిలిన కొన్ని విషయాలు మాత్రం చెప్తాను. గోవులక్ష్మి భగవాన్ దర్శనం కోసం మహావేగంగా వచ్చేది. దారిలో ఉన్న వారిని లెక్కించేది కాదు, వారిని త్రోసుకుంటూ వచ్చేసేది. అది తెలిసి ముందుగానే అందరూ ఆమెకు దారి ఇచ్చేసేవారు. ఆమె భగవాన్ పాదపద్మాలపై తన తలను ఉంచేది. ఒక్కొక్కసారి భగవాన్ ముఖం వద్దకు తన తలను ఉంచేది. భగవాన్ ఆ మెడను తలను దువ్వేవారు. ఆమె నోటి నుండి చొంగకారి భగవాన్ మీద పడేది. ఆశ్రమంలో ప్రత్యేక వంటకాలుంటే భగవాన్ ఆమెకు ఆ వంటకాలు తానే తెచ్చిపెట్టేవారు. మనకు వలె అరిటాకులో వడ, పాయసము, అన్నము భగవాన్ ఆమెకు వడ్డించేవారు. భగవాను గోవులక్ష్మిని కూతుర్లాగా చూసుకునేవారు. ఒక మారు ఆశ్రమంలో మేత లేకపోయింది. గోవులక్ష్మికి మేత సరిగ్గా వేయలేదు. కడుపు చిక్కిపోయింది. భగవాన్ చూశారు. వెంటనే పరిస్థితి గమనించారు. మధ్యాహ్నం భోజనానికి వెళ్ళి తనకు వడ్డించిన పదార్థాలను గోవులక్ష్మికి పంపించారు. తాను మాత్రం భోజనం చేయలేదు. ఈ విషయం తెలుసుకొని పనివారు బజారుకు పోయి పశువుల దాణా తెచ్చి గోవులక్ష్మికి పెట్టారు. తరువాతనే భగవాన్ భోజనం చేశారు. భగవాన్ జయంతి నాడే గోవులక్ష్మి ఒక దూడను ప్రసవించింది. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయము. సర్వం శ్రీరమణ చరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.